probably down the line on June 4th, if on the day that results would be coming out, I promise that this results would ensure that the whole country would stand up and look towards Andhra Pradesh. In fact, when someone told me last time itself was 151, last time out of 175, 151 itself is a tall number. And someone told me 22 out of 25 itself is a tall number. This time, we're going to beat that record. We will surpass 151, we will surpass 200. And predominantly, God's grace, touch wood, we've given a good deliverance of the governance. The governance model that was put in place was never seen before. And while I could do all that, nevertheless, 1.5 years of your effort. 1.5 years of your effort, trying to streamline, trying to bring in more efficiency into the system that we are already in, helped us achieve this target. If this number 151 well, there's a lot coming from, I'd rather say, Rishi's team. కేకే సర్వే సిఇఓ కేకే గారు మనతో పాటు ఉన్నారు. ఎగ్జిట్ పోల్స్ గురించి అడిగి తెలుసుకుందాం. సార్, ఫస్ట్ నుంచి మీరు ఎవరు చెప్పని విధంగా సింగిల్ నెంబర్ చెప్తానని అంటున్నారు. అసలు ఏంటి మీ ధైర్యం? అంటే మీకు ఎగ్జామ్లో 60 మార్కులు వచ్చాయండి సార్, నెక్స్ట్ టైం 70కి వెళ్దామని 80కి వెళ్దామని నెక్స్ట్ వెళ్తారు కదా. సో ఇప్పుడు ఏమనిపించింది అంటే ఎలక్షన్స్ ముందే +10 -10 చెప్పే అంత కాన్ఫిడెన్స్ మా దగ్గర బిల్డ్ అయింది. ఆ డేటా కానీ మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మాకు కనపడుతుంది. మేము తీసుకున్న శాంప్లింగ్స్ కానీ వాడిన డేటా సైన్స్ కానీ లేదా సేపర్స్ నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ కానీ మేము అవుట్ సోర్సింగ్ ఇచ్చి వేరే వాళ్ళ చేత చేయించుకున్న డేటా కానీ ఇవన్నీ కన్సాలిడేట్ చేసి నేను పర్సనల్గా చాలా నియోజకవర్గాలు వెరిఫై చేసి కానీ అలా విలేజ్ వారి రిపోర్ట్ ఎమ్మెల్యేలకు ఇచ్చినప్పుడు చుట్టుపక్కల తీసుకున్న శాంపుల్స్ కానీ అన్నీ మాకు కనపడుతున్నాయి. సో వై డోంట్ ఇంకో +10 -10 కాదు, కొంచెం దగ్గరికి ఎందుకు వెళ్ళకూడదు, +5 -5కి వెళ్దామని నిశ్చయంగా అనుకున్నాం. +5 -5 కాదు, ఎందుకు సింగిల్ నెంబర్కి వెళ్ళకూడదు అని ఒక ఛాలెంజ్గా తీసుకున్నాం. ఛాలెంజ్గా తీసుకున్నప్పటి నుంచి మొత్తం సర్వే మొత్తం అంటే మీరు పంతంగా పెట్టుకున్నారు, లేకపోతే దాన్ని అటు ఇటు పోతే ఏంటని ఒకరు +1 2 పోతే ఏమనుకోరు. బట్ పూర్తిగా ఈస్ట్ వెళ్తున్నట్టు వెస్ట్ వెళ్తే ఇప్పుడు మనం కూటమి గెలుస్తున్నాం, కంప్లీట్గా వైఎస్ఆర్సీపీ గెలిచేదానికి ఛాన్సే లేదు. మేము మిస్టేక్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సింగిల్ నెంబర్ చెప్పామనుకోండి, ఇప్పుడు జనసేన 21 గెలుస్తుంది అనుకున్నాం, ఒకటి తగ్గొచ్చాము, లేదా 133 గెలుస్తుంది అనుకున్నాం, 3 దగ్గర 125కి వెళ్ళొచ్చాము. కానీ పూర్తిగా రివర్స్ అయ్యేదానికి ఛాన్సెస్ లేదు. బట్ ఆ సింగిల్ నెంబర్ చెప్పేదానికి మీ ఎఫర్ట్స్ ఎంత పెట్టో మీరు అర్థం చేసుకోండి. ఒక నెంబర్కి మామూలుగా 20 మార్జిన్తో చెప్తారు, అంటే ఒక నెంబర్కి +10 -10 ఉంది అనుకోండి, 20 మార్జిన్ ఉంటుంది. చాలా సేఫ్ జోన్ అనమాట. ఎటు ఇచ్చినా కానీ నిన్న దగ్గరగా వచ్చానని చెప్పుకోవచ్చు. కానీ అట్లా కాదు, ఇలాగే చేస్తున్నాయి కదా సర్వే సంస్థలని. మనం కొంచెం డిఫరెంట్గా బెస్ట్గా చేద్దాం. వై డోంట్ మీ కంట్రీలో బెస్ట్గా ఎందుకు వెళ్ళకూడదు, ఇలాంటి మనం ఎగ్జాంపుల్గా తీసుకుందామని సింగిల్ నెంబర్ చెప్దామని ట్రై చేసాం బెస్ట్గా. సార్, మీకు ఏ పార్టీ నుంచైనా సర్వే మాకు ఫేవర్గా చేయండి అని ఎవరన్నా ఫోన్ చేయడం లాంటి ఎవరైనా అడిగారు? ప్రతిసారి వస్తాయి సార్. ఆ పొజిషన్లో ఎవరున్నా కానీ ఇప్పుడు ఎట్లాగా నీ పాజిటివ్ పబ్లిసిటీ ఎలాగో నెగిటివ్ పబ్లిసిటీ. ఇప్పుడు సర్వీస్ ఒక రకంగా చెప్తా ఉంటే వాళ్ళకి అందులో బ్రాండ్ ఉండేవాళ్ళు, నమ్మకం ఉండేవాళ్ళు, వీళ్ళకి చెప్తే బాగా చెప్తారనే వాళ్ళు నెగిటివ్ చెప్తుంటే ఆబ్వియస్గా ఎవరికి నెగిటివ్ కాబట్టి వాళ్ళు అప్రోచ్ అవడంలో లేకపోతే వాళ్ళు ఏదైనా ఆఫర్ చేయడంలో మాకు ఏ విధంగా చెప్పడంలో ఈసారి కానీ పోయినసారి కానీ ఎప్పుడు వాళ్ళు తప్పులేదు. మనం లొంగుతామా లేదనేది మనమే ఆధారపడుతుంది దాంట్లో. వైఎస్ఆర్సీపీకి మరి ఎంత దారుణంగా 14 సీట్లు వస్తాయంటారా? అంటే ఓటింగ్ పర్సెంటేజ్ సార్. మరి 14 అంటే ఇప్పుడు 35-40% వరకు ఓట్ బ్యాంక్ ఉంది. మీకు ఇక్కడ 60% ఉంది, 40-60 అనుకుందాం, రౌండ్ ఫిగర్ అనుకుందాం. 40% తీసి పడేయకూడదు. కానీ 40%తో ఎలక్షన్ ఇంజనీర్లు ఓటు గెలవలేరు కాబట్టి అదే మీకు 175 నియోజకవర్గం 40% ఓట్లు అనుకోండి, మీకు 60-70 సీట్లు కనబడతాయి. మన ప్యాటర్న్ అలాంటిది కాదు కదా. ఓవరాల్గా ఎంత శాతం ఓట్లు వచ్చే దాన్ని బట్టి నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యే సీట్లు అక్కడ ఉంటారని ప్యాటర్న్ ఆఫ్ ఓట్ బ్యాంకింగ్ కాదు కాబట్టి మీకు సీట్లలోనే డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి ప్రతి సీటు మ్యాక్సిమం ఓటేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు 14కి వచ్చింది. కడపలో వైఎస్ షర్మిల గారు కన్ఫర్మ్గా ఓడిపోతున్నారా? ఓడిపోదానికి ఆస్కారం ఎక్కువ ఉంది సార్ మామూలుగా. ఎందుకంటే క్రాస్ ఓటింగ్ ఎక్కువ పడుతుంది కాబట్టి ఆబ్వియస్గా టీడీపీ ఓట్ బ్యాంక్ టీడీపీగా ఉంటుంది. బట్ షర్మిల గారు తీసుకున్న మ్యాక్సిమం ఓట్ బ్యాంక్ వైఎస్ఆర్సీపీకి. అట్ ది సేమ్ టైం క్రాస్ ఓటింగ్లో షర్మిల కూడా పడవచ్చు. మేబీ సెకండ్ పొజిషన్లో షర్మిల గారే ఉండొచ్చు.
సో ఈ ఫ్యాక్టర్స్ ని క్రోడీకరించుకుంటే అక్కడ కూడా టీడీపీ గెలిచేదానికి పార్లమెంట్ సీట్ వరకు ఆస్కారం ఉందండి. ఇప్పుడు ఈ సర్వే చూసినాక వైఎస్ఆర్ పార్టీ నుంచి మీ మీద దాడి చేసే అవకాశాలు ఏమైనా జరుగుతాయి? అంటే 2-3 రోజులు రిజల్ట్స్ వస్తాయి కదా సార్, రిజల్ట్స్ వస్తే తెలిసిపోద్ది కదా. ఇప్పుడు అట్లా కూడా సర్వే వాళ్ళకి ఫేవర్ ఉన్న సర్వేస్ ఉంటాయి కదా. ఇంకా ఏ సర్వే కంపెనీ చెప్పకూడదు అన్నంత మూర్ఖంగా ఏ పార్టీ అభ్యర్థులు ఉంటారు సార్. మామూలుగా ఎమోషనల్గా ఒకసారి తిట్టుకుంటారు కానీ మామూలుగా సర్వేలన్నీ మాకే చెప్పాలి, సర్వే అంత కూటమి గెలవాలనుకోరు. సో రకరకాల సర్వేస్ ఉంటాయి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి, వాళ్ళకున్న క్రెడిబిలిటీని బట్టి, వాళ్ళకున్న ఇదిని బట్టి చెప్పుకుంటా ఉంటారు వాళ్ళు. సో అంత మూర్ఖంగా ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అయితే లేరు సార్. థ్యాంక్ యూ సార్.